ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారో ఆ రోజు నుంచి మహిళల్ని నెట్టనిలువుగా మోసం చేస్తూ వాళ్ళకి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలందరినీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఈరోజు టోక్రా వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే డ్వాక్రా మహిళల్ని, డ్వాక్రా సంఘాలని నేనే కనిపెట్టాను అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పరపతిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తగ్గించేసింది. అలాగే మహిళల్ని కోటీశ్వరులను చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు డ్వాక్రా సంఘాలకి బ్యాంకులు ఇచ్చే రుణాలు 16,600 కోట్లు తగ్గించేయడం జరిగింది. అలాగే డ్వాక్రా సంఘాలు డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు నా అక్క చెల్లెమ్మలని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు కదా, అలాంటి అక్క చెల్లెమ్మలకి ఈరోజు సున్నా వడ్డీకి గుండు సున్నా చుట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం అంటే నాబార్డు నివేదికలో డ్వాక్రా సంఘాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా సంఘాల తాలూకా పరపతి తగ్గిపోయింది. బ్యాంకులు ఇచ్చే రుణాలు 16,600 కోట్లు తగ్గించేయడం జరిగింది. అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల పొదుపు 479 కోట్లు తగ్గిపోయింది ఈ ఏడాది నివేదికలో అని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దారుణంగా ఉంది అనేది అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తానన్న సున్నా వడ్డీ ఇవ్వకపోవడం, వాళ్ళకి చేస్తానన్న ఆర్థిక భరోసా అందివ్వకపోవడం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఏం చెప్పారు? అక్క చెల్లెమ్మల్ని లక్షాధికారులను చేస్తానన్నారు, కోటీశ్వరులను చేస్తానన్నారు, పారిశ్రామికవేత్తలను చేస్తానన్నారు. ఈరోజు తీసుకుంటే వాళ్ళ తాలూకా పరపతినే తగ్గించేసిన దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఏ విధంగా ముంచేశారో నాబార్డు నివేదికే మనకి స్పష్టం చేస్తూ ఉండే పరిస్థితి. తీసుకుంటే 2023-24 అంటే మా జగనన్న పాలనలో డ్వాక్రా సంఘాలు అనేవి పురోగమనంలో ఉండేవి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో డ్వాక్రా సంఘాలు తిరోగమనంలో ఉన్నాయి. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో డ్వాక్రా సంఘాలకి రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా వాళ్ళకి మోసం చేయడమే కాకుండా వాళ్ళకి సున్నా వడ్డీ కూడా ఎగ్గొట్టడంతో వాళ్ళు ఆ రోజు ఏబీ గ్రేడ్లుగా ఉన్నవి సిడి గ్రేడ్లుగా మారిపోవడమే కాకుండా 18.36% సంఘాలు ఎన్పిఏలుగా చంద్రబాబు నాయుడు గారి గత గవర్నమెంట్లో మారిపోయాయి. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు అందివ్వడమే కాకుండా 2019 ఏప్రిల్ వరకు ఉన్న వాళ్ళ రుణాలని ఆసరా ద్వారా 25,500 కోట్ల రూపాయలు 4 విడతల్లో వాళ్ళ అకౌంట్స్లో వేయడమే కాకుండా టంచన్గా సున్నా వడ్డీ ఇచ్చేవారు జగనన్న. ఇవ్వడం వలన ఆ ఎన్పిఏల శాతం 0.17%కి తగ్గిపోయింది. సిడి గ్రేడ్లుగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న డ్వాక్రా సంఘాలు జగనన్న పాలనలో మళ్ళీ ఏబీ గ్రేడ్లుగా పైకి రావడం జరిగింది. అలాగే జగనన్న ఈ ఆసరానే కాకుండా చేయూతనివ్వడమే కాకుండా వాళ్ళకి ఈబీసీ నేస్తం, కాపు నేస్తం లాంటి పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళకి ఆర్థిక భరోసానివ్వడమే కాకుండా కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి వీళ్ళు తయారు చేసిన ఉత్పత్తులు చక్కగా అమ్ముడుపోయేట్టుగా, మంచి ధర లభించేట్టుగా ఈ మహిళలందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు తీసుకుంటే అమూల్, రిలయన్స్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అలాగే హిందుస్థాన్ లెవర్, ఇలాంటి ఐటీసీ ఇలాంటి కంపెనీలన్నిటితో ఆ రోజు జగనన్న ప్రభుత్వం టైఅప్ అయ్యి మహిళలకి సపోర్ట్గా వాళ్ళు ఉండేట్టుగా, వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు కొనేట్టుగా ఆ రోజు చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే 2023-24లో ఆర్థిక సంవత్సరంలో పొదుపుతో పోల్చితే 2024-25లో ఈ పొదుపు 479.11 కోట్లు తగ్గిపోయిందని నాబార్డు చెప్పడం జరిగింది. అలాగే బ్యాంకు రుణాలు 2023-24తో పోల్చితే 24-25లో బ్యాంకు రుణాలు 16,607 కోట్లు తగ్గిపోయాయి. జగనన్న హయాంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 59,777 కోట్ల రుణాలు బ్యాంకులు ఇచ్చాయి. ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఏడాది కాలంలో తొలి ఏడాదిలో
43,169 కోట్లు మాత్రమే రుణాలు మంజూరు చేశారు. అంటే ఇంచుమించు 16,600 కోట్లు రుణాలు తగ్గిపోయాయి. అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో డ్వాక్రా సంఘాలు తిరోగమనంలో ఉన్నాయి అనేది మనకి నాబార్డు నివేదిక స్పష్టం చేసింది. నారావారి వంచన అని నాబార్డు నివేదిక చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. గతంలో 2023-24లో తీసుకుంటే ఒక్కో పొదుపు సంఘానికి సగటున 8.8 లక్షలు రుణాలు ఇచ్చేవారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కో డ్వాక్రా సంఘానికి తీసుకుంటే 6.43 లక్షలు మాత్రమే రుణాలు మంజూరు చేశారు. అంటే వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ పరపతి తగ్గిపోతూ ఉందన్నమాట. అలాగే తీసుకుంటే ఎంత దారుణం అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు నెట్ట నిలువుగా ఈ మహిళల్ని మోసం చేయడమే కాకుండా ఎన్నికల టైంలో ఏం చెప్పారు, ఈ 3 లక్షల వరకు ఉన్న సున్నా వడ్డీని 10 లక్షలు చేస్తానని చెప్పారు. తీసుకుంటే ఈరోజు ఈ 19 నెలల్లో 7,500 కోట్లు మహిళలకి సున్నా వడ్డీ కింద బకాయి పడడం జరిగింది. అది నమ్మి ఆ రోజు తీసుకుంటే 10 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తారు అని నమ్మి ఆ రోజు మహిళలు ఓట్లేశారు. ఈ రోజు తీసుకుంటే కొండ నాలికి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని మహిళలు బాధపడే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అలాగే జగనన్న తను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో మహిళలకి అన్ని రకాలుగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా మహిళల రక్షణకి ఎంతగానో పెద్దపీట వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయలేదు సరికదా. ఈ విధంగా మోసం చేయడం వల్ల, సున్నా వడ్డీ అందివ్వకపోవడం వల్ల వాళ్ళ పరపతిని తగ్గించేశారు, వాళ్ళ పొదుపు కెపాసిటీని తగ్గించేయడం జరిగింది. బ్యాంకులు వాళ్ళకి ఇచ్చే రుణాలను కూడా తగ్గించుకునే పరిస్థితి ఈరోజు నెలకొంది. అంటే ఎంత మోసం చేశారు, మహిళల్ని ముంచేశారు, వాళ్ళ జీవితాల్ని ఈ కూటమి పాలనలో తలక్రిందులు చేశారు మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే ఈ విధంగా మహిళలకు చేయాల్సినవి ఏమీ చేయకుండా, అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అలాగే వాళ్ళని నెట్ట నిలువుగా మోసం చేశారు, వాళ్ళకి రక్షణ ఇవ్వట్లేదు. మరి వీటి మీద చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ కూటమిలో నాయకులకి శ్రద్ధ లేదు. మరి దేని మీద శ్రద్ధ ఉంది అని ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా ఆలోచించడం ప్రారంభించారు.